వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. నెల్లూరు నగరంలోని జామియా మసీద్ స్థలంలో ప్రస్తుతం మేము ఉన్నాము. అయితే దీని మీద మాట్లాడేందుకు అంటే టోటల్ రాష్ట్ర వ్యాప్తంగా ఆక్రమణకు గురైన ఒక్క ఆస్తులను కాపాడుకునేందుకు చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారు అయితే తన వంతు కృషి చేస్తున్నారు. ప్రస్తుతం మనతో ఆయన ఉన్నారో ఎంతో మాట్లాడుతున్నారు. సార్ చెప్పండి, అసలు ఈ జామియా మసీద్ స్థలం ఎంత ఉంది, ఇంతవరకు ఎంత ఆక్రమణకు గురైంది? సో యాక్చువల్గా ఈ జామియా మసీద్ది 2-3 సర్వీసెస్ ఉన్నాయి. ఒకటి ఇమాం సర్వీస్. ఇమాం సర్వీస్కి సంబంధించింది 13.3 ఎకరాలు. ఇది ఇంటాక్ట్గా ఉంది, కానీ చుట్టుపక్కల అంతా రియల్ ఎస్టేట్లు, ఇల్లులు అన్నీ వచ్చేసి ఉన్నాయి. ఇంకా దీన్ని ఇట్నే జంగిల్గా ఇప్పుడు మీరు చూస్తున్నారు. ఇట్లా వదిలేస్తే ఇప్పుడు ఉదాహరణకి అక్కడ ఒక 5 అంతస్తుల బిల్డింగ్ ఉంది. అది ఈ 5 అంతస్తుల బిల్డింగు మా స్థలంలో సగం వచ్చింది. కనిపించే 5 అంతస్తుల బిల్డింగ్ ఓకే మా స్థలంలో సగంకి వచ్చింది. ఇప్పుడు ఎందుకు వచ్చింది? అదే మనం ఆ రోజు కాపాడిన వాళ్ళమే కంచో లేదా ఒక ప్రహరీ గోడో ఏదో కట్టేసి ఉంటే ఇది దానికి ఒక ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. ఇప్పుడు ఆ కంచె ఇది వేయలేదు కాబట్టి ఇది ఈరోజు ఎంక్రోచ్మెంట్ అయిపోయింది. ఇంకా రాబోయే రోజుల్లో దీన్ని వదలకపోతే, దీన్ని కంచె వేయకపోతే ఇంకా వచ్చేస్తారు. మనం ఉండము ఇంకో 2-3 సంవత్సరాల తర్వాత. అయితే ఈ ఇన్స్టిట్యూషన్కి ఏమైనా నిధులు ఉన్నాయా దీన్ని కాపాడుకోవడానికి? నిధులు లేవు. ఈ నిధులు ఇవన్నీ సమకూర్చుకొని చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు వక్ఫ్ బోర్డు నుంచే దీనికి ఏం చేయాలో అది చేస్తూ ఉన్నాం. దీంతో పాటు ఇక్కడ పక్కనే 108C సర్వే నెంబర్ 108C 108B 2 కలిపి 3 ఎకరాలు 71 సెంట్ ఉంది. అయితే ఇక్కడ చూస్తే అన్నీ కట్టేసి ఉన్నాయి. అంటే ఇది 108C 108B లో ఇల్లులు కట్టేసి ఉన్నాయి మొత్తం చుట్టూ. ఇప్పుడు ఇది కట్టేసి ఉన్న ఇల్లులు మా స్థలంలో ఇనాం ఫేర్ రిజిస్టర్లో మాదని ఉంది, ఆర్ఎస్ఆర్లో మాదని ఉంది. సో ఇప్పుడు దీన్ని ఎలా చేయాలి, ఏం చేయాలనేది ఇంకా లీగల్ ఇది చూడాలి. దీన్ని సర్వే చేయాలి, దీన్ని చూడాల్సిన అవసరం ఉంది. ఇలాగ రాష్ట్రం మొత్తం కానీ ఇది కాపాడుకోవాల్సిన బాధ్యత ఒకటి. వక్ఫ్ బోర్డు అనేది ఒక 60-70 మంది స్టాఫ్ ఉండేది. ఈ దేవుడు ఆస్తులు సమాజం కానీ ముందుకొచ్చి అందరు కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు 67,000 ఎకరాలు ఈ రాష్ట్రంలో, అంటే విడిపోయిన ఆంధ్ర రాష్ట్రంలో ఉంటే దాంట్లో దాదాపు 20,000 ఎకరాల పై చిలుకు అన్ని లిటికేషన్స్, అన్యక్రాంతాలు ఉన్నాయి. సో దీన్ని తీసుకోవాలంటే ఇప్పుడు నా దగ్గర ఒక 1000 కేసులు ఉన్నాయి. వక్ఫ్ బోర్డులో ఒక 1000 కేసులు ఉంటే ఇవన్నీ 30 సంవత్సరాల నుంచి జరుగుతున్న కేసులు. బహుశా ఇంక నుంచి ఒకటి కానీ జరగదు. ఎందుకంటే ప్రజలకి ఒక అవగాహన వచ్చేసింది వక్ఫ్ భూమి ఏందనేది. ఇంక నుంచి అందరూ జాగ్రత్త పడతారు. ఇప్పుడు మాకుండే కేసులన్నీ 30, 40, 50 సంవత్సరాల కేసులన్నీ. సో ఈరోజు దాంట్లో ఇంచే వనరులు పెంచుతున్నాము. ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ స్టార్ట్ చేస్తున్నాం. 26 సెంటర్స్ స్కిల్ డెవలప్మెంట్ స్టార్ట్ చేస్తున్నాం. అక్కడ ఆడబిడ్డలకి టైలరింగ్ నేర్పించడం, వాళ్ళకి సర్టిఫికేట్స్ ఇవ్వడం, వాళ్ళకి టైలరింగ్ మిషన్స్ అటువంటి ఇవ్వడం, ఇవన్నీ చేస్తూ ఉన్నాం. అలాగనే ఎడ్యుకేషన్ పైన కానీ దృష్టి సాధిస్తున్నాం. అలాగనే ఉండే ఆస్తుల్లో ఎలాగ ఆదాయం పెంచి ఆ ఆదాయంతో సమాజానికి ఎలాగా ఉపయోగపెట్టాలి. సో కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి, అవి ఎలాగ ట్యాప్ చేయాలి, అది ప్రభుత్వం నుంచి సహకారం తీసుకొని వాళ్ళకి సబ్సిడీస్ ఇస్తాయి, దాంతో ఎలాగ చేయాలి. ఇవన్నీ అంటే ఫ్రీ హోల్డ్ ల్యాండ్స్ని ఫస్ట్ కాపాడుకోవాలనే ఆలోచనతో. అజీజ్ గారు, ఒకటి అంటే ఏ ప్రభుత్వం కానీ, గతంలో తెలుగుదేశం ప్రభుత్వం కానీ వైఎస్ఆర్ ప్రభుత్వం కానీ ఈ పెత్తనం ఇస్తే అంటే కంచె చేను మేసిన తరహాగా ఆ శాఖలో అప్పట్లో ఆ అధికారంలో ఉన్న పార్టీలో పనిచేస్తూనే చాలా వరకు అమ్మేశారు.
అనేది ఒక వినికిడి. ఇక్కడ కూడా ఈ 13.5 ఎకరాల్లో కూడా కొంతమంది అడ్వాన్సులు కూడా తీసుకొని ఉన్నారు అనేది ఒక వినికిడి. దాని మీద మీరు ఏమైనా? ఎస్, ఒకటి, ఎవరు కానీ ఒక్కసారి వఫ్ అయిన ఆస్తిని అమ్మడానికి లేదు. ఒక ప్రభుత్వం మాత్రము ఏలినేట్ చేయడం కోసం ఏదైనా ఒక హైవే పోతా ఉంది, ప్రభుత్వం ఏమైనా సమాజం కోసం, పబ్లిక్ అవసరం కోసం, అది మీ ప్రాపర్టీ కావచ్చు, ఎవరి ప్రాపర్టీ కావచ్చు, పబ్లిక్ అవసరం కోసం గవర్నమెంట్ అడిగి తీసుకోవచ్చు. అంటే అది కానీ ఆ మార్కెట్ వాల్యూ ఇచ్చి అది గవర్నమెంట్కి మాత్రమే. ఇప్పుడు 2013 ముందు వక్ఫ్ బోర్డులకి వాళ్ళ స్వయం ప్రాతిపదిక కోసం కొన్ని ఏమైనా విక్రయించే అధికారాలు ఉండేవి. కానీ 2013 తర్వాత వక్ఫ్ భూముల్ని విక్రయించడానికి లేదు. వన్స్ వఫ్ ఇస్ ఫర్ ఎవర్ వఫ్. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, గతంలో ఎవరైనా అమ్ముంటే అవన్నీ ఇల్లీగల్ సేల్స్. ఓకే, కాబట్టి ఆ సేల్స్ వాయిడ్. ఎవరైనా అమ్ముకొని ఉన్న అడ్వాన్సులు తీసుకుని, నేను మళ్ళా చెప్తున్నా, రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరికి వక్ఫ్ భూములు ఇది మా తాతయ్యి, మా ముత్తాతయ్యి అని ఇస్తే ఇవి అన్నీ చల్లవు. ఓకే, ఒకటి అజీజ్ గారు, ఇంకొకటి ఏంటంటే, మీరు వక్ఫ్ బోర్డు చైర్మన్గా ఉన్నప్పుడే మామూలుగా ముస్లిమ్స్ చాలామంది నిరుపేద పిల్లలు ఉన్నత స్థాయికి చదువుకోలేక, అంటే ఐఏఎస్ ఐపీఎస్ ఆ స్థాయి గల పిల్లలకు, అంటే వాళ్లకు చదివే కుతూహలం ఉంటుంది. అయితే వాళ్లకు అజీజ్ గారు, ఒకటి అంటే నిరుపేద పిల్లల్లో చాలామంది అంటే ఐఏఎస్ ఐపీఎస్ కోచింగ్ పోవడానికి కూడా డబ్బులు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి వాళ్ళని ఏమైనా చదువుకోవడానికి మీరు ఏదైనా విద్యాపరంగా ఏర్పాటు చేసే అవకాశాలు ఏమైనా? ఎగ్జాక్ట్లీ దానిపైన నేను వర్కౌట్ చేస్తున్నాము. ఈ ఐఏఎస్ ఐపీఎస్లకి ముస్లిమ్స్లో పర్సంటేజ్ చూస్తే చాలా తక్కువ అయిపోయినారు. సో దాంట్లో కానీ వాళ్ళకి హ్యాండ్ హోల్డింగ్ చేయాల్సిన అవసరం ఉంది. దానికి చక్కగా వక్ఫ్ బోర్డు నుంచి కొద్దిగా సపోర్ట్ చేసేయాల్సిన బాధ్యత ఉంది. అది కానీ చేస్తాం, తప్పకుండా దాన్ని కానీ ప్రణాళిక సిద్ధం చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ గారు. ఇది పరిస్థితి. వక్ఫ్ బోర్డు సంబంధించిన ఆస్తులు రాష్ట్రంలో ఎక్కడ అన్యాక్రాంతం కాకుండా చూస్తున్నాం. ఎవరైనా ఒకవేళ ఇచ్చేసిన ఇబ్బంది పడతారు. అయితే తాను ముస్లిమ్స్ల కోసమే ఈ ఆస్తులను కూడా తాము ఇచ్చేస్తామని కూడా అబ్దుల్ అజీజ్ అయితే చెప్తున్నారు. వీడియో టీవీ నెల్లూరు నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.